మహేష్ వారణాసి ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. మరోవైపు స్పిరిట్ షూటింగ్లో సందీప్ వంగ బిజీగా ఉన్నాడు. పైగా వీరిద్దరి చిత్రాలు వచ్చే వేసవిలోని నెల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత మాత్రం వీరిద్దరూ ఎలా చేతులు కలుపుతారు? అందుకు ఆస్కారం ఎక్కడుంది? అసలు సందీప్తో శ్రీమంతుడు సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? యానిమల్ తెరకెక్కే ముందే మహేష్ బాబు కోసం డెవిల్ పేరుతో ఒక స్టోరీ రాశాడు సందీప్ వంగ. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ అప్పుడు పట్టాలెక్కలేదు. దీంతో సందీప్ వంగ యానిమల్ తీసి ప్రస్తుతం స్పిరిట్ హంగామాలో పడిపోయాడు. వారణాసితో మహేష్ పాన్ ఇండియా మార్కెట్లోకి అఫీషియల్ గా అడుగు పెడతాడు. అలాంటి సమయంలో సందీప్ వంగ లాంటి దర్శకుడితో నెక్స్ట్ సినిమా లాక్ అయితే ప్రాజెక్టుకు పాన్ ఇండియా వైడ్ గా తిరుగుండదు అనేది సూపర్ స్టార్ ప్లాన్ గా కనిపిస్తోంది. అందుకే వారణాసి కంప్లీట్ కాగానే సందీప్ వంగతోనే ప్రిన్స్ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు సందీప్ వంగ మహేష్ మూవీ లాక్ అయితే కనుక యానిమల్ సీక్వెల్ మరింత వెనక్కి వెళుతుంది. ఎందుకంటే స్పిరిట్ కంప్లీట్ కాగానే యానిమల్ సీక్వెల్ స్టార్ట్ చేస్తామని రణబీర్ చాలా సార్లు చెప్పాడు. కానీ మహేష్ స్పీడ్ చూస్తుంటే యానిమల్ 2కు బ్రేక్ పడి డెవిల్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.